భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యే వినాయక చవితి పూజలు. వినాయక చవితి పండుగ సందర్భంగా ఊరువాడ భక్తి సందడి నెలకొంది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో వర్షం కురుస్తున్నప్పటికీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో నిన్నటి నుండి కురుస్తున్న వర్షం. అయినప్పటికీ, ఈ రోజు వినాయక చవితి సందర్భంగా కొత్తగూడెం పట్టణంలో వినాయక చవితి సందడి నెలకొంది. వాడవాడల వినాయక చవితి సందర్భంగా గణేశుని విగ్రహాలు పెట్టి భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం జరుగుతుంది. పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలకు అంకురార్పణ చేసి పూజలు చేసిన భక్తులు. చిన్న, పెద్ద తేడా లేకుండా వర్షం సైతం లెక్క చేయకుండా, బజారులో వినాయక ప్రతిమలను, పత్రి కొని ఇంటికి తీసుకెళ్లడంతో సందడిగా మారింది. కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం పట్టణంలోని విజయ విఘ్నేశ్వర ఆలయంలో భక్తులతో కలిసి గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కూనంనేని మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి విఘ్నాలు తొలగి సుఖ సంతోషంగా ఉండాలని, మండపాల వద్ద ఎటువంటి గొడవలు ఘర్షణలకు దిగవద్దని పోలీసు వారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని కోరుతూ, ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైనటువంటి వినాయక చవితి పండుగ ఆరంభం ఈరోజు. ఈ వినాయక చవితి 9 రోజుల పాటు నవరాత్రుల పేరుతోని గొప్పగా జరిపేటువంటి ఆచారం మన కొత్తగూడెంలో ఉంటుంది. హైదరాబాద్ నగరం తర్వాత ఎక్కువగా వినాయక చవితి మండపాలు కానీ, వినాయక చవితి ఉత్సవాలు కానీ, అలాగే కుల మతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలు పాల్గొనేటువంటి పండుగ వినాయక చవితి. సహజంగా కొన్ని చోట్ల అలజడులు, అశాంతి ఇవన్నీ నడుస్తాయి. కానీ మన దగ్గర అన్ని మతాల వాళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు, లేదా సహకారం అందిస్తారు. అది గొప్ప సాంప్రదాయం, సంస్కృతి మన కొత్తగూడెం పట్టణంలో కార్మిక వర్గ పట్టణం కాబట్టి మొదలుపెట్టాము. ఈ సందర్భంగా ఈ నవరాత్రులను కూడా ఎక్కువగా ఇళ్లలో పెద్దలు చేస్తారు, రోడ్ల మీద బస్తీల్లో యువకులు చేస్తారు. యువకులు కొద్దిగా జాగ్రత్తగా చెడు పద్ధతులకు పోకుండా, హింసా ఘటనల వైపు పోకుండా, ఎక్కువగా జోష్లో ఆర్డర్ తప్పకుండా జాగ్రత్త చేసుకుంటే మంచిది. ఆ పద్ధతిలోనే రెవెన్యూ డిపార్ట్మెంట్లు, పోలీసులు వాళ్ళకు కూడా చెప్పాను. వాళ్ళు కూడా శ్రద్ధ పెడతారు. ఆ విధంగా ఈ 9 రోజుల పాటు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అంతా మంచి జరగాలని 6వ తారీఖున నిమజ్జనం ఏర్పాటు చేస్తున్నారు. అది మన పట్టణం కొత్తగూడెం కానీ పాల్గొని కానీ 6వ తారీఖు కూడా ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరపాలి. ఆ విధంగా విఘ్నేశ్వరుని ఆశీస్సులు మన కొత్తగూడెం నియోజకవర్గ ఎదుగుదలకు ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మరొకసారి ఈ పండుగ శుభ సందర్భాల్లో మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంతోషం ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.